మావోయిస్టు అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కారావు తన స్వగ్రామానికి చేరుకున్నారు. 30 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఆయన డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా దామోదర్ తల్లి బతుకమ్మ దామోదర్ కోసం ఎదురు చూసింది. ఇక ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని దామోదర్ తెలిపారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వస్తానో కార్యాచరణ తెలుపుతానని ఆయన అన్నారు. మా కుటుంబం సభ్యులందరినీ కలిశాను, మా అమ్మని కూడా కలిశాను. తర్వాత ఈ మా గ్రామస్తులు కూడా కలిశాము. వాళ్ళని కలవడం, నేను విప్లవోద్యమంలోకి వెళ్ళి 28 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మా ఊరుకు వచ్చే అవకాశం నాకు కలిగింది. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక మనోధైర్యాన్ని కలిగించింది. నేను వీళ్ళ కోసం జీవితకాలం కూడా వాళ్ళ కోసం పనిచేస్తానని అనుకుంటున్నాను. కార్యాచరణ గురించి నేను ఇప్పుడేం చెప్పలేను. నేను ఇప్పటికీ ఫర్దర్ కార్యాచరణ గురించి ఆలోచించలేదు. ఏదైనా నేను వ్యక్తిగత జీవితం కాకుండా ప్రజా జీవితంలో జీవించాలనుకుంటున్నాను కాబట్టి తర్వాతనే మా ఫర్దర్ కార్యక్రమం చెప్తాను.